గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ అంగయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను రాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కుంకు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అంగయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను రాగలేనుగా నేనైనా హాయ్ లక్ష్మిలు వెల్కమ్ టు క్రెయిన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ నీ అనుకుంటే ఏముంటుంది నా అనుకుంటే ఏముంటుంది నాలాగా మన అనుకుంటూ పోయారు అనుకోండి మీకు కూడా బోల్డ్ అంత మంది ఆడపడుచులు బోల్డ్ అంత మంది చుట్టాలు తయారవుతారు మరి ఇవాళ ఎపిసోడ్ లో వస్తున్నటువంటి మా నలుగురు ఆడపడుచులు ఎవరో చూద్దామా లెట్స్ వెల్కమ్ దెమ్ కల్లోకి దిల్లోకి లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో కల్లోకి దిల్లోకి లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో లైనేసి లాగేసి సైనస్ అయి పట్టేసావే యారో నా ప్యారో సితారో అచ్చు సిగ్నలై నిన్ను చుట్టుముట్టి నీతో నీడై సాగరా టచ్ స్క్రీన్లా నువ్వు మరిపిస్తే నిన్నే మెత్తగా తాకనా రూపే నా గుండెల్లో పడిపోయిందే ముద్దరా ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దరా యా కల్లోకి అరదిల్లోకి ఓ కల్లోకి దిల్లోకి లవ్ మేలై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో బాగున్నారు అందరు బాగున్నారు అన్ని ఇవి ఏం సర్దుకోకర్లా అన్ని నీట్గా ఉన్నారు బాగా కనిపిస్తున్నారు ఇంక మొదలెడదా నాకు ముందు మీ పేర్లు చెప్పండి నా పేరు సంజన. సంజన ఏం చదువుతున్నావు ఏ క్లాస్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా UKG. యూకేజీయా నేను ఇంకా ప్రీ ప్రైమరీ అనుకున్నాను అరే మమ్మీ ఇప్పుడు వస్తుందా మీ అబ్బాయి మమ్మీ అనుకుంటా ఏ లేరుగా. చెప్పు ఏం చేస్తున్నావు ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఓకే బాగా ఆడేసాయి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్. హాయ్ హాయ్ శ్యామల గారు. చెప్పు నీ మాది పేరు? హైదరాబాద్. నేను ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. హీరోయిన్ అంజలి గారితో ఒక మూవీ చేస్తున్నా. బెల్లంకొండ సురేష్ వాళ్ళ అబ్బాయితో ఒక మూవీ చేస్తున్నా. మెయిన్ క్యారెక్టర్. ఎనీవే ఆల్ ది బెస్ట్ బాగా ఆడేసాయి హాయ్ హాయ్. నీ పేరు హారిక. హారిక నువ్వేం చేస్తున్నావు ఆర్టిస్ట్ నువ్వు కూడా ఆర్టిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తూ ఆర్టిస్ట్ గా కూడా చేయొచ్చా చేయొచ్చా నేను చేస్తున్నా పాసిబిలిటీస్ కదా. ఉంటాయా వీకెండ్స్ మేనేజ్ చేస్తున్నాను. అవునా ఓకే ఆల్ ది బెస్ట్ బాగా ఆడేసాయి హలో హాయ్. నీ పేరు శివలీల. రామ్లీల అయిపోయింది ప్రేమలీల అయిపోయింది శివలీల. శివలీలనా శివలీల బాగుంది ఏమేం లీలలు చేస్తూ ఉంటావు శివలీల నువ్వు ఇప్పుడు చేస్తుంది కదా అది కూడా ఒక లీలే. అది కూడా ఒక లీలే ఒక లీలే అది ఏమీ కూడా. తెలియనట్టు అమాయకురాల్లాగా ఏం చేస్తుంటావు నువ్వు ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఓకే ఇప్పటివరకు ఏం చేసావు హీరోయిన్స్ కి డూప్ చేయడమే చాలింది. హీరోయిన్ కి డూప్ చేస్తావా అవును. ఓ గుడ్ ఏ హీరోయిన్ కి డూప్ గా చేసావు నువ్వు అనుష్క గారికి చేశాను. ఓకే నలుగురు బాగా ఆడేసేయండి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేద్దాం ఒకసారి గిఫ్ట్స్ ప్లీజ్ స్టార్ట్ చేసేద్దాం మన మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి అదృష్ట లక్ష్మి వచ్చేసింది సంజన కమ్ కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి కోడంటే కోడి
ఇప్పుడు ఒక మంత్రం చెప్తా నేను. నీకు బేసిక్ గా తొందర ఎక్కువ కాబట్టి నీ మంత్రం కూడా అదే. తొందర 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 కమాన్ ఓకే రెడీ స్టార్ట్. తొందర 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 సెకండ్ బాల్. తొందర 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 శ్యామల తొందర 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 80 points. Last ball. 100 ప్లీజ్ తొందర 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 points. సంజు తొందరగా ఆడేవు, తొందర అంటూ ఆడేవు, తొందరగా 100 తెచ్చుకున్నావు. మొత్తానికి స్కోర్ వచ్చేసి 250 పాయింట్స్. శ్రావణి వచ్చే ఇదా. జెనిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. కమ్ ఆన్. సో నువ్వు నీ మంత్రం ఏంటంటే మామూలుగా మనం టీవీలో అది చూస్తూ ఉంటాం చూడు, హిహిహిహిహి అంటూ ఉంటారు, నవ్వుతాయి అలా కదా. చక్కగా అలా అనుకుంటాడు. చూడండి మీరు ఇక్కడ నించుని ఉంటారు, కూర్చుని ఉంటారు, నేను నవ్విన. ఓకే తీసుకో ఫస్ట్ బాల్, అదే నీ మంత్రం. నవ్వు 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 60 పాయింట్స్. ఒక నిమిషం ఆగు. సౌండ్ రాకుండా ఎందుకు నవ్వుతున్నావు అసలు? ఎగ్జాక్ట్లీ అరుణ్ నవ్వు 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 90 పాయింట్స్. లాస్ట్ బాల్. వద్దేమో నవ్వు 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 100. నవ్వు 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 సేమ్ పాయింట్స్ 250. ఒక నిమిషం. ఏంటి ఎందుకు గిల్లని తెలుసా మీకు? ఎందుకు గిల్లావు? సేమ్ కలర్ వేసుకుని వస్తే గిల్లరండి మరి. ఓకే ఇప్పుడు నువ్వే వచ్చి. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరా. యాక్చువల్లీ వచ్చే ముందు ఇందాక నేను లేడీస్ టైలర్ సినిమా చూసా. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చూడు, అదిగో మచ్చ అలా నువ్వు కూడా ఇప్పుడు మచ్చ అంటూ ఆడాలి. నాకెందుకు ఇచ్చారా మంత్రం? ఎందుకో ఇవ్వాలనిపించింది. దానికి మచ్చలేదు పిచ్చుంది. ఓకే స్టార్ట్. మచ్చా మచ్చా మచ్చున్న భామ కనులకు కనరావా, ఉన్నాను రావా, నన్ను చెరగుల తిరుగుదు మరి. అబ్బే నచ్చలా మంత్రం, కొంచెం గట్టిగా. మచ్చా 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 మచ్చున్న భామ కనులకు కనరావా, ఉన్నాను 70 పాయింట్స్. మచ్చా 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 ఎక్కడ దక్కుని నా వేలక్కులు తెచ్చే చుక్క, ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కలు చెప్ప. 80 పాయింట్స్. 160 పాయింట్స్. పాపం 260 వేద్దాం అనుకుంది, అది ఫ్లోలో 160 అయిపోయింది. శివలీల వచ్చే. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది ఇక్కడ నువ్వు పట్టించవలసిన మంత్రం ఏమనగా పుంపుహార్. నువ్వు క్వీన్ ఆఫ్టర్ 1 year. ఇది ఆడేసి చెప్తావు. మంత్రం బాగా చదువు. ఓకే ఊపుహార్. స్టార్ట్. నో పాయింట్స్. సెకండ్ బాల్. నాకు కలిసి రాలేదక్క. మంత్రం మారుస్తావా? మార్చండి. గోంగూర అంటాడు. గోంగూర గోంగూర, పొట్లకూర, తోటకూర. గోంగూర. లాస్ట్ బాల్. గోంగూర 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 70. 200 పాయింట్స్. మొత్తానికి పుంపుహార్ బాగా కలిసి రాకుండా అలా నేను ఫస్ట్ బాల్లో దెబ్బేసింది కదా. బట్ ఎనీవే అది కూడా వచ్చి దొల్లుకుంటే అందులో పడింది, ఇంకా వేస్ట్ అయిపోకుండా. 200 పాయింట్స్. థ్యాంక్ యూ.
మొదటి రౌండ్లోనే టై పడింది. 250 and 250 పాయింట్స్తో సంజన అండ్ శ్రావణి మీ ఇద్దరికి ఇప్పుడు ఒక క్వశ్చన్. ఓకే, ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే రౌండ్ టాపర్ అయిపోతారు. క్వశ్చన్ ఏంటంటే మహేష్ బాబు నమ్రత కలిసి చేసిన సినిమా ఏంటి? వంశీ. రైట్ ఆన్సర్. నువ్వే రౌండ్ టాపర్ అయిపోయావు. తీసుకో మరి ఇప్పుడు టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి చూడు. టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. శ్రావణి నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. శివలీల నీకేం కావాలి చెప్పు. బాల్ సెట్. బౌల్ సెట్. ఓకే. నీకు హారిక? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి చూసేద్దాం ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో వెరీ షార్ట్ బ్రేక్. వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాగరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పళ్ళు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మరి రెండో రౌండ్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి. మెమరీ పవర్ కి బాగా ఎవరికి ఎంత ఉందో అన్నది ఇప్పుడు తెలిసిపోతుంది. నీకు అస్సలు లేదా? అయితే నీకు గుండుసుందానే. చూద్దాం ఈ రౌండ్ లో ఎవరు ఎన్ని పాయింట్లు తెచ్చుకుంటారో అండ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు ఈ రౌండ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాము సెకండ్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో చెప్పుకోండి చూద్దాం. ముందుగా నువ్వే స్టార్ట్ చేయాలి. ఓకేనా? అక్కడ నీకు 60 సెకండ్స్ టైం ఉంటుంది మొత్తం ఈ రౌండ్ లో. ఓకే, 60 సెకండ్స్ లో 30 సెకండ్స్ లో నేను నీకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. ఓకే, వరుసగా ఉంటాయి ఫోటోగ్రాఫ్స్ అన్ని. అవన్నీ నువ్వు బాగా చూసుకో. ఆ 30 సెకండ్లలో 30 సెకండ్ల తర్వాత ఫోటోగ్రాఫ్స్ మాయమైపోతాయి. ఓకే. మేము ఏ ఆర్డర్లో అయితే నీకు పెట్టి చూపించామో అదే ఆర్డర్లో నువ్వు మిగతా 30 సెకండ్స్లో మాకు చెప్పాలి. ఓకే, ఓకేనా? అంతే ఈ రౌండ్. ఒక్కోదానికి 100 పాయింట్స్ ఉంటాయి. చాలా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఆడేసాయి. అండ్ చూసేద్దాం నీ ఫోటోగ్రాఫ్స్. పిక్చర్స్ ప్లీజ్. అయిపోయింది 30 సెకండ్స్. నువ్వు ఇప్పుడు అదే ఆర్డర్లో చెప్పాలి. ఓకేనా? చెప్పు, స్టార్ట్. ఒక అతను ఇద్దరు గొడుగు కింద కూర్చున్నారు. తర్వాత ఒక తోటలా ఉంది గ్రీన్ కలర్ది. నెక్స్ట్ సైకిల్ ఒకటి ఉంది. నెక్స్ట్ రామ్ చరణ్ ఉన్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ తర్వాత కాజల్ అగర్వాల్ ఉంది. చెప్పండి. వాళ్ళు ఎందుకు చెప్తారు? నెక్స్ట్ రాహుల్ ప్రీత్ సింగ్. రామ్ చరణ్ తర్వాత ఎవరు? ఓన్లీ 4 చెప్పావు. నేను నీకు మొత్తం 8 ఫొటోస్ చూపించాను. నువ్వు ఓన్లీ 4 చెప్పావు. మీకు ఎవరికైనా గుర్తుందా రామ్ చరణ్ తర్వాత ఏముందో? చూద్దాం ఏమున్నాయో. స్నూకర్స్ తర్వాత మొక్కజొన్న కండే అండ్ టైర్లు. ఇది కూడా వచ్చింది. లైన్ చూడాలమ్మా, అన్ని చూడాలి. కావాలంటే కలర్ కలిసిపోయిందండి. ఎందులో కలిసిపోయింది? ఇంకా అంతేలే, ఓడిపోయాక 1,00,000 కారణాలు ఉంటాయి. మొత్తానికి 4 చెప్పావు. 400 పాయింట్స్. శ్రావణి రెడీ? శ్రావణి, మామూలుగా నీకు ఏమన్నా ఒకటి చూపిస్తే వెంటనే గుర్తుపెట్టుకుంటావా? అస్సలు. ఇప్పుడే మీరే చెప్తున్నారు అసలు మాట్లాడట్లేదు, నవ్వట్లేదని. ఇంకెలా గుర్తుపెట్టుకుంటాను నేను? మాట్లాడకపోతే నవ్వకపోతే గుర్తుపెట్టుకోవచ్చు కదా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు తెలుస్తుంది. ఆవిడ గజనీతో కూడిన ఇంకో రకమైన ఇల్యూజన్ లో అలా అలా వెళ్ళిపోతుంది శ్రావణి. సరే శ్రావణి, నీకు వచ్చే పిక్చర్స్ చూసేద్దాము.
అనుష్క, ఎలకలు, అగ్గిపెట్టె, టమాటా, కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్ ఒక గ్రూప్ జనం ఉన్నారు, ఒక ఇద్దరు నలుగురు. తర్వాత ఇంకా 2 ఫోటోలు ఉన్నాయి. అందులో ఒకటి నాకు తెలుసు, ఇంకోటి గుర్తులేదు కానీ. ఎవరికి చెప్పొద్దు. ఒకటి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చిన్న క్లూ ఇవ్వండి శ్యామల గారు. ఇవ్వలేను, టైం అయిపోతుంది. అందులో ఇంకొకటి వెంకీ గారు. చూద్దాం ఆన్సర్ చూద్దాం. ఇది కూడా చెప్పావు కదా, చెప్పాను. గుంపులుగా మనుషులు ఉన్నారని చెప్పావు. అండ్ ఇంకోటి అది టమాటా కదా, క్యాప్సికమ్ టమాటా అని చెప్పింది. అవును, టమాటా ఎందుకు చెప్పావు? అది టమాటా లాగా అనిపించింది. అది క్యాప్సికమ్. ఒకటి మైనస్. పూల తోట, కూరగాయల మార్కెట్ చెప్పింది. సో గ్రూప్ ఫోటో, దాని పక్కన కిచెన్ సెటప్, అదొకటి మిస్ చేసావు. అండ్ ఇంకొకటి వెంకటేష్ గారు. ఓకే, సో అది టమాటా అన్నావు, బట్ అది క్యాప్సికమ్, అదొకటి మైనస్. 500 పాయింట్స్. హారిక రెడీయా? యా. సో నీకు కూడా సేమ్ 8 రావచ్చు, అంతకంటే తక్కువ ఎక్కువ కూడా రావచ్చు ఫోటోగ్రాఫ్స్. సో 30 seconds లో మాత్రమే నువ్వు వాటిని గుర్తుపెట్టుకోవాలి. చూసేద్దాం నీ పిక్చర్స్ ఏంటో. ఇమేజెస్ ప్లీజ్. నారా రోహిత్ లాస్ట్ లో. ఓకే, సో ఇవి నీ పిక్చర్స్, సేమ్ ఆర్డర్ లోనే చెప్పాలి. స్టార్ట్. అమలా ఫాల్, గోపిహన్, ఆవు, గంట, షాడో, బ్రహ్మానందం, బ్రహ్మానందం తర్వాత లాస్ట్ లో బ్రహ్మానందం తర్వాత కోవేశ్వరరావు గారు ఉన్నారేమో చూడు ఒకసారి. లాస్ట్ లో, అది లాస్ట్ లో కదా, నువ్వు ఆర్డర్ చెప్పాలి. బ్రహ్మానందం తర్వాత ఏముంది? ఓకే, చూద్దాం బ్రహ్మానందం గారి తర్వాత ఏముందో. మేఘాలు, నారా రోహిత్. సో నువ్వు మొత్తం ఎన్ని చెప్పావు? 6 కరెక్ట్ గా చెప్పావు. 600 పాయింట్స్. అసలు ఈ అమ్మాయి తెలుసా, నేను కొంచెం మాట్లాడుతుంటే అడగండి త్వరగా అడగండి మళ్ళీ మర్చిపోతాను. ఎలా గుర్తుపెట్టుకున్నారు అంటే ఫస్ట్ లెటర్లు గుర్తుపెట్టుకున్నా? అలా AGC, మళ్ళీ గంటకి G, రింగ్ అని R అని, అట్లా S అని పెట్టుకున్నా స్కైకి, కానీ మర్చిపోయావు. ఓకే, 600 పాయింట్స్ వచ్చాయి. చివలీలా నువ్వే చూసుకోవాలి, నేనేమి చెప్పను. 30 సెకండ్లు మాత్రమే టైం. చూసేద్దాం నీ ఇమేజెస్ ఏంటో. ఇమేజెస్ ప్లీజ్. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడుకు పదాల కోడి. చెప్పు, స్టార్ట్. ఏమేం గుర్తుంటే అవే చెప్పు. కోడి, హెడ్సెట్, రూట్, ఫ్లూట్, కోడి, హెడ్సెట్, రూటు, ఫ్లూట్ అంట. ఫ్లూట్ ఇక్కడ కాదమ్మా, వేరే ఎక్కడన్నా పోదు. కోడి కరెక్ట్ చెప్పు. హెడ్సెట్ వరకు కరెక్ట్. హెడ్సెట్ వరకు కరెక్ట్. ఆ తర్వాత థర్డ్ది రాంగ్ ఆన్సర్. నువ్వు రూట్ అన్నావు, అది గేదె. ఓకే, మొత్తానికి 200 పాయింట్స్ వచ్చాయి నీకు రౌండ్ లో. వెరీ గుడ్ స్కోర్. ఓకే, అండ్ శ్రావణి నీ స్కోర్ 300 పాయింట్స్. ఎందుకంటే క్యాప్సికమ్ టమాటా అన్నావు, తర్వాత మొత్తం పోయినాయి కదా, అందుకని. ఓకే, ఈ రౌండ్లో నీకు ఓన్లీ 300 పాయింట్స్. సో రౌండ్ టాపర్ ఎవరైపోయారంటే చెప్పుకోండి చూద్దాంకి. హారిక. హారిక, టాప్ గిఫ్ట్ నువ్వే తీసుకోవాలి. తీసేసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. చూడు హారిక, ఏ గిఫ్ట్ కావాలి నీకు? 5 గ్యాస్ స్టవ్. ఓకే. నెక్స్ట్ సంజన, నువ్వే ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. కిందవి. కుంకుమ భరణ. ఓకే. శ్రావణి, నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. నీకేం కావాలి చెప్పు. హాట్ బాక్స్ సెట్. ఓకే. రైక చూస్తే రాజమండ్రి, బయట చూస్తే పాలకొల్లు, దాని పక్కనుంటే పండుతుంది నైటు, ఇంకా తెల్లవార్లు మల్లె పూల ఫైటు.
అమ్మ తోడు అబ్బ తోడు గుమ్మ పాప రైక చూస్తే రాజమ్మ. వచ్చేసాము లక్ష్మిలో థర్డ్ రౌండ్ లోకి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో ఆడితే అంతే ఎంజాయ్ చేయొచ్చు ఈ రౌండ్ లో. సో బాణాలు వేస్తూ బోల్డ్ అని పాయింట్లు కూడా తెచ్చుకోవచ్చు. అసలే తనకైతే బాగా ఎక్స్పీరియన్స్ బాణాలు వేయడంలో. మీరు కూడా ఇప్పుడు తన్ని చూసి సేమ్ అలానే వేసేయాలి. ఓకే, మొదలు పెట్టేద్దాము. లక్ష్మిలో మీరు కూడా వచ్చేయండి, ఆడేద్దాం రంగుల్ రాట్నం. ఓకే రెడీ శివలీల? ఓకే రెడీ. గెటప్లు బాగున్నాయి, చక్కగా పార్ష్ గా మోడర్న్ గా ఉన్నారు. సో అంతే మోడర్న్ గా ఆడేద్దాము. కెన్ వి హావ్ ద టైమర్ ప్లీజ్? Yo. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే నప్పలికే చిలకేలే కులికేటి కల్కేలే చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కేలే చూద్దాం నీ స్కోర్. 40, 60, 80 and 40. 220 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు ఆడతారు? దాని నువ్వు కూర్చో. కమ్. ఇగో మా గుర్రాలు జాగ్రత్త, ఓకేనా? నువ్వు అసలే చాలా బరువు ఉంటావు. నీ బరువుకి ఆ గుర్రం పైకి లేచిపోయింది అనుకో, కష్టం చాలా. ఏది నా సింహాసనం? నీకు కూడా సేమ్ 60 సెకండ్స్ టైం లిమిట్ అవ్వ. నీకేమి ఇందులో స్పెషల్ కోటాలు ఏమి ఇవ్వట్లేదు. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి వేసేద్దామనే? అది కూడా వేసేద్దామనే? బాబా కొంచెం గట్టి కొట్టుకో. 60, 60, 120, 200, 280 పాయింట్స్. నాట్ బ్యాడ్. ఆ సంజనకి నువ్వు వచ్చేయమ్మా. శ్రావణి నువ్వు వెళ్ళి అక్కడికి. రెడీ శ్రావణి? ఓకే, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది తెలుసా? బాగా నవ్వుతూ ఆడేవనుకో పడిపోయి పాయింట్లు ఇచ్చేసి. అవునా? ఎక్కువ నవ్వుతూ ఇచ్చేస్తారు automatic mark. నువ్వు ఫాలో అవుతూ ఆడు, ఓకేనా? సో చూద్దాం ఎంత స్కోర్ చేస్తావో. 60 సెకండ్స్ టైం లిమిట్. పక్కన వాళ్ళ అరుపులు వాళ్ళ కేకలు నువ్వేం పట్టించుకోవద్దు, నీ ఆట నువ్వు ఆడు. ఓకే, అండ్ టైమర్ ప్లీజ్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీరసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో అయ్యో లవ్ వైరసే సోకిందయ్యో. మిస్సమ్మా ఏమన్నా స్కోరా అసలు? ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీరసే నువ్వేనమ్మా.
స్కోర్ ఇప్పటి వరకు అయితే. మరి ఇంకొకళ్ళు ఆడాలి కదా, వాళ్ళు కూడా ఎలా ఆడతారో చూద్దాం. వెళ్ళమ్మా కూర్చో, సీట్ మారండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అయిపోయింది. నువ్వు బాణాలు ఇక్కడ వేసాకంటే వాళ్ళ మీద వేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టావు. వాట్ ఈస్ దిస్ అమ్మా? ఏ రౌండ్ ఫిగర్ 200 పాయింట్స్. సూపర్. 380 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది శ్రావణి. థర్డ్ రౌండ్ లో రంగుల రత్నం బాగా తిరిగి బాణాలు బాగా వేసి టాపర్ అయిపోయింది శ్రావణి. శ్రావణి ఏ గిఫ్ట్ కావాలి చెప్పు? ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ సూట్ కేస్. ఓకే. సంజన ఏం కావాలి చెప్పు? కాఫీ మేకర్. కాఫీ కెటిల్. ఓకే. శివలీల నీకేం కావాలి? జ్యూస్. జ్యూసర్. ఓకే. హారిక నీకు? టేబుల్ మేట్. టేబుల్ మేట్. ఓకే. సో 3 రౌండ్స్ అయిపోయాయి. 3 రౌండ్లు చక్కగా ఆడారు. మీరు ఎంతెంత సంపాదించుకున్నారో పాయింట్లు చూద్దాము. కాకపోతే అప్పుడే కాదు, ఈ బ్రేక్ తర్వాత క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్ లో తీసుకుందాం మరొక చిన్న విరామం. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాము. మరి ఈ రౌండ్ ఆడే ముందు మీ స్కోర్లు ఒకసారి చూద్దాం. సో ఈ స్కోర్లు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ రౌండ్ లో మీ స్కోర్లు పణంగా పెట్టి గేమ్లో ఆడి ఎవరో ఒకళ్ళు విజయలక్ష్మి అయిపోతారు. కానీ స్టార్ట్ చేసేద్దాము మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఓకే, అందరికీ స్లిప్స్ ఇచ్చేసాను. ఫస్ట్ గేమ్ ఎవరికి వచ్చింది? నెంబర్ 1 శివలీల. శివలీల ఆడే గేమ్ ఏంటో చూద్దామా? గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 వచ్చేసింది. శివలీల దా. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బరు బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో. గేమ్ ఏంటంటే నీ కళ్ళు గంతలు కట్టేస్తాను. ఓకే, నువ్వు ఇక్కడ ఉన్న టోపీలన్నీ కూడా పెట్టుకోవాలి. నేను పెట్టుకోవాలా? నువ్వే పెట్టుకోవాలి. ఓకే, నువ్వు పక్కళ్ళ టోపీలు బాగా పెడతావు మా అందరికీ తెలుసు, అందుకే నీకు నువ్వే పెట్టుకోవని చెప్తున్నాను ఇప్పుడు. సంజన అంతే కదా? కరెక్టే. యా. సో అందుకే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 నువ్వు పెట్టేసుకోవాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. 2 హోల్స్ చేస్తే 2 హోల్స్ చేద్దాం. ఇక్కడ చేద్దాం, వెనకాల చేద్దాం.
ఒక గుణపం తీసుకురండి 2 గుంతలు పెట్టేద్దాం అయిపోతుంది. సో 8 60 సెకండ్స్లో పెట్టుకోవాలి. చెప్పు బెట్టింగ్ ఎంత? సంజన 200, ఓకే, శ్రావణి 200, శ్రావణి 200, హరిక 200. నువ్వు ఇది ఆడకపోతే 600 హుష్కాకి అంటాయి. ఆడు తిరుగు. ఓకే, రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెనక్కి 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 అసలు కనిపించిపోతుందా? కనిపిస్తుందా చూడండి. ఇంకా 2 ఉన్నాయి. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కాళ్ళతో ఎత్తుక్కుంటుంది. బాబా బాబా నువ్వు కన్ఫ్యూజ్ చేసుకోండి అటు ఇటు Back ఇటు, side అటు, ఉంది, ఇటు, నీలా. ఇటు. ఇట్రా నా సైడ్ రా, లెఫ్ట్ రా. మేము వినిపిస్తుందా? టోపీలు అలా పెట్టుకుంటారా? అయిపోయాయి టోపీలు. కంగ్రాట్స్. నాకు తెలియదులే. ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దగ్గర దగ్గర 4 పెట్టుకోవాలి. చాలా గుర్తు పెట్టుకుంటుంటాను. కింద పడతానేమో చెప్పండి. అవునా, అటు సైడ్. పడిపోతావు. రైట్ రైట్ రైట్. సైడ్ బ్యాక్ రావే. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. నా మాట లెఫ్ట్. ఇటు నా సైడ్ నా సైడ్ రా. దాదా వచ్చేసింది. దాదా ఉంగు చెప్పండి. అక్కడే ఉంది అక్కడే ఉంది. కాలు కింద ఉంది. నేను గుర్తు పెట్టుకున్నానే. ఎలా గుర్తుపెట్టుకున్నా? అలా గుర్తు పెట్టుకుంది కాబట్టి తప్పడింది. రౌండ్ గా ఉన్నాయి. ఎలా రౌండ్ గా ఉన్నాయి? ఇలా Shape అటు పెట్టారు కదా 3 మీరు, ఉన్నాయి, ఇలా అటు ఇలా 3 ఉన్నాయి, మధ్యలో 2 ఉన్నాయి. ఆ. నేను మధ్యలో ఇలా ఇలా తిరిగాను కదా. అవును తిరిగావు. అది కూడా తిరిగింది నీతో పాటు. నేను ఎత్తి మీద ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి నేను ఎత్తి మీద. ఆ? యా, తలకిందులు కిందులు ఒక్కటి ఉండిపోయింది. ఓకే, సో ఓన్లీ Confuse 7 చేసేసారు. కన్ఫ్యూజ్ చేస్తావు. సో ఓన్లీ 7 పట్టుకున్నావు, ఒకటి వదిలేసావు. కాబట్టి నువ్వు బెట్ చేసిన 600 పాయింట్స్ మరి అలా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట. అమ్మయ్య. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్కొక్కరికి 200 ఇచ్చేసావు. థ్యాంక్ Very యూ. good. అండ్ అలాగే చూసేద్దాము నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 ఎవరికి వచ్చింది? శ్రావణి. దా శ్రావణి. శ్రావణి, ఈ కప్పకాళ్ళు వేసేసుకుంటావు ఇప్పుడు నువ్వు. ఓకే, చక్కగా ఈ షూ వేసేసుకుని దీనిపైన బాటిల్ పెట్టుకుంటావు. ముళ్ళు కప్పల మీద నడవమన్నట్టు ఉంది. ఇది ముళ్ళు కప్పలు. సరే నువ్వు మాట్లాడేది తెలుగే కానీ ఎందుకో నాకు అర్థం కాదు. నాకే ఓకే, బాటిల్స్ ఇక్కడ పెట్టుకుని నడుచుకుంటూ తీసుకెళ్ళి ఆ టబ్ లో వేసేస్తావు. చేతులతో వేయచ్చు. చేతులతో వేసేయచ్చు. కాళ్ళతో ఓకే, అలా నువ్వు మొత్తం 2 సార్లు తిరగాలి. మొత్తం 4 బాటిల్స్ అందులో వేయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. పెట్టుకున్నా. ముందు పెట్టుకుంది, దాని తర్వాత బెట్టింగ్ చెప్పు ఎంతెంతో. సంజన 100, హారిక 200, శివలీల 200. శివలీల దగ్గర ఇంకా ఉన్నాయా పాయింట్లు? సరే, హారిక 400, సంజన 200. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా వెళ్ళు. పెట్టుకోవచ్చు కదా. బాటిల్ పడిపోతుంది, జాగ్రత్త. ముందుకు పెట్టుకో కొంచెం. ఏ అదేంటది? హలో, నించోబెట్టు. నుంచో పెట్టాలా? చాలా కష్టమైన గేమ్స్ పెడుతున్నారు బాబోయ్. అక్కడ పెట్టుకో కొంచెం. ఫాస్ట్ గా వెళ్ళు, టైం అవుతుంది. ఇంకా వెళ్ళు ఫాస్ట్. ఇంకొకసారి ఇలా వెళ్ళావనుకో ఆ 2 సరే ఏదో ఫోన్లే అని ఇచ్చా. అది చీటింగ్. టైమర్ లేదు. అవుట్. ఇంకా అయిపోయిందిలే, వేస్ట్. ఓ, ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తావా? కష్టపడకుదా. అసలు ఎవరైనా బాటిల్ ఇగో ఇక్కడ పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు. పైగా అడుగు ఒక్కొక్కటి ఎలా వేస్తుంది, ఇలా వేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఫైనల్లీ మనం ఆట ఓడిపోయాము. 600 పాయింట్లు పోయినాయి అనమాట. ఓకే, అండ్ అలాగే చూద్దాము నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్
కూడా రెడీ. ఇంక ఇద్దరే మిగిలారు. ఎవరు ఆడుతున్నారు నెంబర్ 3? హారిక వచ్చి. పిల్ల ఓ పిల్ల నా చూపుల్లో నా పరిసావే పిల్ల ఓ పిల్ల నా ఊపిరిలో నా కలిసావే. హారిక గేమ్ ఏంటంటే ఇక్కడ నించుంటావు ఈ మార్క్లో, ఆ బాల్ ఉంది కదా టేబుల్ మీద కొడతావు, అది ఎగిరి వెళ్ళి ఆ ఎగ్ ట్రేలో పడాలి. ఓకే, 60 seconds టైమ్, మొత్తం 10 వేయాలి నువ్వు. ఓకే, బెట్టింగ్ చెప్పు. యాక్చువల్లీ నాకు గేమ్స్ రావు, సో 50 and 50. సరే 50 సంజన మీద, ఇంకో 50 శ్రావణి దగ్గర. ఓకే, ఏంటో ఈ బెట్టింగ్ చూసాక ఈ గేమ్ ఆడితే ఏంటి ఆడకపోతే ఏంటి అని నాకు అనిపించింది, మరి ఆడే వాళ్ళకి మాత్రం అనిపించట్లేదు అలా. సరే, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒకటి, ఇంతసేపటికి ఒకటి మాత్రం పడింది అందులో. స్లో ఫాస్ట్గా వేయు. 9 seconds. టైమ్ అప్. మొత్తానికి పెట్టిన 100 పాయింట్లు కూడా పోయాయి. ఓకే, 3 balls వేసాం. సో ఇంకొక గేమ్ ఉంది ఆడపడుచులు, ఆ ఒక్క గేమ్తో తెలిసిపోతుంది విజయలక్ష్మి ఎవరు అనేది. టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది హారికకి ఇంకా సంజనాకి. లాస్ట్ గేమ్ రెడీ. సో ఇంకా నువ్వు ఒక్కదానివే ఆడాలి సంజన. జత కలిసే జగములు రెండు జత కలిసే. గేమ్ ఏంటంటే ఇది నెత్తికి పెట్టేసుకుంటావు హెల్మెట్, ఈ బాల్స్ దాంట్లోకి వేసి క్యాచ్ చేయాలి. ఓకే, మొత్తం 20 balls క్యాచ్ చేయాలి. 20 లేదు, 20 లేదు, తక్కువ. 25 ఉంది, లేదు, పోనీ 30 ఉంది, 10. సో 20 balls క్యాచ్ చేయాలి. దీన్ని బట్టి నువ్వు బెట్ చేసుకో. 1000 తన మీద, 50 తన మీద. 1000 ఏమో హారిక మీద, 50 పాయింట్లు ఏమో శ్రావణి మీద. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంచెం పైకి. అబ్బా, కదులు నువ్వు నువ్వు వేసి క్యాచ్ చేయాలి. నువ్వు అక్కడే నించుంటే అవి ఎలా పడతాయి అందులో. అలాగే ఓకే, మరి పైకి కాదు, ఇందాక వేస్తావు కదా అలాగే. జాగ్రత్తగా ఆడు. అలాగే సేమ్ అలాగే. అలానే ముందుకి రా. 6 అలానే వెయ్యి. ముందుకి రా, వేసి 7 ముందుకు రా. ముందుకు వేసుకుంటే ముందు సంజన వెయ్యు. ముందుకు వచ్చుకుంటూ వేయవే. టైమ్ అప్. నువ్వు 10, ఒకవేళ నువ్వు 10 అన్నా 10 కూడా వేయలేదు పాప. ఓకే, ఓన్లీ 9 వేసావు. మొత్తం హెవీ స్కోర్ని హారిక మీద బెట్ చేసి దగ్గరుండి హారికని గెలిపించేసి ఆమెకు చక్కగా బోల్డని గిఫ్ట్లు చింటి పంపిస్తున్నావు. అండ్ విజయలక్ష్మి అయిపోయింది ఇవాళ హారిక. సో 2360 పాయింట్స్తో విజయలక్ష్మి అయిపోయావు హారిక. ఏం కావాలి చెప్పు నీకు గిఫ్ట్? వెండి కలశం. అష్టలక్ష్మి వెండి కలశం తీసేసుకో. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము, వచ్చేద్దాం. లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పితే నిజంగానే నీకు లక్ష్మి వరిస్తుంది. 10 grams గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. తిప్పేసే. లక్ష్మీదేవి కంగ్రాట్స్. ఆడేద్దాం బోనస్ రౌండ్. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్
ఫస్ట్ రౌండ్ ఆడేస్తుంది హారిక. మరి చూద్దాం ఇవాళ హారిక 10 గ్రాముల బంగారం గెలుచుకుంటుందో లేదో. 30 సెకండ్స్ అండ్ పజిల్ ఒకేసారి స్క్రీన్ మీద వచ్చేస్తాయి. జాగ్రత్తగా 30 సెకండ్స్ లోపలే చెప్పేయాలి. 30 సెకండ్స్ లోపలే నీకు ఆన్సర్ చెప్పే అనిపిస్తే బయటికి చెప్పేసి. ఓకే ఓకే ఫైన్. పజిల్ ప్లీజ్. చూడు, ఏవైనా వర్డ్స్ తీసుకో, ఏవైనా లెటర్స్ తీసుకో, బట్ ఒక మీనింగ్ఫుల్ వర్డ్ రావాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. జీకే వృక్షం. వృక్షం. వృక్షమా? వృక్షం. వృక్షం. అది ఇంకా ఏమైనా అయి ఉండొచ్చు. వృక్షం అయితే కాదు, వృక్షం అయితే రాంగ్ ఆన్సర్. నువ్వు వృక్షం చెప్పావు, ఆన్సర్ వచ్చేసి కల్పవృక్షం. సో 5 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారా? 5 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడానికి లేదుగా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవు. కల్పవృక్షం చెప్పుంటే 10 గ్రాములు ఇచ్చి పంపించేదాన్ని, ఐదేం కర్మ. సో ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ అండ్ అష్టలక్ష్మి వెండి కలసంతో ఇంటికి వెళ్తాం. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ తీసుకుందాం, వచ్చేయండి. ఆడపడుచులు అన్ని గిఫ్ట్లు ఇచ్చేసాము. ఇక జీ తెలుగు నుంచి మీకు రావాల్సింది ఒకే ఒక్కటి, అదే మీ ఆడపడుచు లాంఛనం. $2,360 అష్టలక్ష్మి వెండి కలసం వెళ్ళిపోయింది ఆమె పాకెట్లోకి. తీసేసుకో. కంగ్రాచులేషన్స్. అలాగే మీ నలుగురికి కూడా ఈ లక్ష్మీదేవి ఫొటోస్. లక్ష్మిలో ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్లో మరో 4 సరికొత్త ఆడపడుచులతో. అంతవరకు సెలవు మరి. నమస్తే, బాయ్.